కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను మీకోసం మాటిస్తున్నా. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా ఈ రైల్వే లైన్ కి ఫుడ్ బ్రిడ్జ్ కానీ దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత, ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. 21 పంచాయతీలకి నియంత, 5,000 మందికి రాజు, 600 మంది ప్రైవేట్ సైన్యం. స్థానిక ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆసుపత్రితో పాటు గుప్పాడలో టీటీడీ కళ్యాణ మండపానికి, చేపురులు, గొల్లప్రోలులో ఆలయాలకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం. 34 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 9 నెలల కాలంలోని నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు వివరించారు. 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు అధ్యక్ష. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ పుడాగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తామని ప్రకటన చేసిన 48 గంటల్లోనే పిఠాపురంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు తాగునీళ్లకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి సమీపం 4 లక్షల CSR నిధులతో డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన నీళ్లు అందించేలా చర్యలు చేపట్టారు. సహకరించిన రైస్ మిల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి చెత్త నుంచి సంపద సేకరణ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పబ్లిక్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తారు. నాకు వచ్చే జీతంలో మొత్తం డబ్బంతా మనకి 5,000 రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కిర్లంపూడి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు నివాస కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దూరంలో దారిలో వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంది. చీఫ్ మినిస్టర్ మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫార్సు తోటి 24,23,000 మంది కన్నీరు పెట్టించండి. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 93,000 మంది చేనేత కార్మికుల గృహాలు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ధి కల్పించనుంది. గొల్లప్రోలు మండలం సూరంపేట కాలనీ సుమారు 450 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. రోజువారీ పనుల కోసం గొల్లప్రోలు పట్టణానికి రావడానికి శుద్ధగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు
ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది. పనులు నవంబర్ నెల 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు పొలాలకు నుండి పడిన పంటలు కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. గొల్లపోర్లు నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం. 400 మనం ఈ వేదికలో ఉన్న స్కూళ్లకు సంబంధించి 449 విద్యార్థులు చదువుతున్న గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజ్ వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం. కోర్టున్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి జై జనసేన, జై జనసేన, జై జై జనసేన.